హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రుల్లో మరో నైవేద్యమైన నువ్వుల అన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ పచ్చెనపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. ముందుగా వీటిని వేగించుకొని ఈ లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను. మనకి నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి వీటిని విడివిడిగా వేగించుకున్నానండి. వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు గింజలన్నింటినీ వేసేసుకుందాము. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని కూడా వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువను కూడా వేస్తున్నానండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని తుంచుకొని వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక 2 కప్స్ వరకు ఇక్కడ వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసేసుకున్న పప్పుల్ని ఈ విధంగా అంటే నువ్వుల్ని వీటిని పొడి చేసేసుకొని వీటిని కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకొని అంటే ఆ పొడి అంతా అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ నా దగ్గర వేగించి పెట్టుకున్న జీడిపప్పు అనేది ఉందని అది కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే పోపులో జీడిపప్పుని వేసేసుకోవచ్చు ముందుగానే. అంతే అండి, ఎంతో రుచికరమైన నువ్వుల అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే